రాష్ట్రం మొత్తం కూడా చుట్టేస్తా ఉంటే ప్రజలు బ్రహ్మరథం పడతా ఉంటే బెంబేలెత్తిపోయినటువంటి ప్యాలెస్ లోని పెద్దలు చేసినటువంటి కుట్ర ఇది. కాబట్టి ఆ కుట్రతో చేసినటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు తోడవటంతో అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఆ దెబ్బతో కాలిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అధికారంలోకి వచ్చే సమస్య లేదు, రాసి పెట్టుకోండి. అట్లా అనకూడదండి విజయకిరణ్ గారు వాళ్ళు కాదు ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకున్నప్పుడు అందరూ వ్యతిరేకించారు. ఆశ ఉండొచ్చు, మరి అంత అత్యాశ ఉండకూడదు. ప్రజలకి మీరు మేలు చేస్తే కూటమి ఖచ్చితంగా మిమ్మల్ని ఈసారి ఇంకో 2 సీట్లు అదనంగానే ఇచ్చి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడతారు. కానీ వాళ్ళు రారు అని మనం మాట్లాడటం ఏదైతే ఉందో అది కాస్త ఎక్కువగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. వాళ్ళలాగా అహంకారంతోనో అహంభావంతోనో చెప్పట్లా, కారణం ఉంది దానికి. మీకు 11 సీట్లు ఇచ్చినప్పుడు అసెంబ్లీకి వెళ్లకుండా ఈ రోజున కాకమ్మ కథలన్నీ కూడా చెప్తా ఉన్నారు. డిబేట్ లో కూర్చొని ప్రెస్ ముందు కూర్చొని మీకు ఇచ్చిన కనీస బాధ్యత చేయడం చేత కానీ మీకు మరొకసారి ప్రజలు ఇచ్చేటువంటి అవకాశం లేదు. మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీగా మేము చేయాల్సిన ప్రతి కార్యక్రమం చేసాం. 23 మంది ఉంటే ఏందండి పులుల్లాగా పోరాడాం. 151 మంది ఎమ్మెల్యేలకి ఉత్త పోపించాం. అల్లాడప్పగా రాజకీయం చేయదు తెలుగుదేశం పార్టీ. బ్రహ్మనాయుడు గారు భాష మీరు ఆపుతారా? నేను ఆపాలా? ఉత్సాహించాలంటే బాగోదు. ఉత్సాహించాలని నేను చాలా వదిలేండి గౌరవంగా మాట్లాడుకోండి. ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి, ఖండిస్తున్నాను, ఆగండి, మీరు కంగారు పడమాగండి. విజయ్ గారు మీ ముఖ్యమంత్రికి మీ లోకేష్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ అందుకే భయపడిపోతున్నారు. అరే సిగ్గు లేకుండా మాట్లాడమాకు. నేనేం మాట్లాడుతున్నా? విజయ్ గారు గౌరవంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు దాకా చక్కగా మాట్లాడుకున్నారు. అలాంటి వద్దు, మన డిస్కషన్ లో అలాంటివి నేను ఎలో చేయను. దయచేసి హుందాగా మాట్లాడుకోండి. చక్కగా ఆ రోజు మీరు అందరూ కూడా కలిసి పోరాటం చేశారు, వైసీపీని గద్దె దింపారు. ఇది మాట్లాడుకోండి, దానికి తప్పులేదు. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడతారో వారే గౌరవం కోల్పెడతారు పబ్లిక్ లో. ఏదో ఒక చర్చ మనము సబ్జెక్ట్ మీద మాట్లాడితే ప్రజల దగ్గర నుంచి మనం మన్నన పొందుతాం. అంతేగాని మనము ఇష్టానుసారంగా నోరు మారేసుకుంటే పబ్లిక్ లో మనం వీక్ అవుతాం. వద్దులేనా ఆగండి. ఓకే శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. వారు వెనక్కి తీసుకుంటున్నానన్నారు, మీరు ఆగండి దయచేసి ఆగండి. వారు వెనక్కి తీసుకుంటున్నానన్నారు, ఇంకా వదిలేసండి దయచేసి. లాంటి సిగ్గు లేని వాళ్ళు భారత రాజ్యాంగ నువ్వు మాట్లాడతావంటే మీ భాష, మీ మంత్రులు మాట్లాడిన భాష. వద్దు శేఖర్ రెడ్డి. విజయ్ గారు మళ్ళీ వస్తాను, ఆగండి దయచేసి. మీ దగ్గర వద్దు విజయ్ గారు ఆ లాంగ్వేజ్ వద్దు మీకు ఆ లాంగ్వేజ్ కరెక్ట్ కాదు. వదిలేసేయండి దయచేసి, హుందాగా మాట్లాడుకోండి చక్కగా. ఆగండి శేఖర్ రెడ్డి గారు ఆగండి ఒక్క నిమిషం. కృష్ణాలి గారు వద్దా? శేఖర్ రెడ్డి గారు ఆగండి. నాయుడు గారు ఒకే మాట. నేను హుందాగా చెప్పాను సార్, ఫ్లో లో నాది ఏదైనా పొరపాటున వెనక తీసుకుంటాను, చింతిస్తున్నానని చెప్పాను. గౌరవప్రదంగా హుందాగా ఉండే వారు వినలేదులేండి, అది విన్నారు కదా శేఖర్ రెడ్డి గారు. వారు పొరపాటున ఫ్లో లో వచ్చింది, వెనక్కి తీసుకున్నారు గౌరవప్రదంగా. దయచేసి వదిలేసండి. కృష్ణాలి గారు సార్ 1 మినిట్ సార్, నేను 10 నిమిషాలు మాట్లాడా. ఎక్కడ కన్పార్లమెంటరీ ఓట్ మాట్లాడాలి. ఇప్పుడు ఎవరిని దూషిస్తూ మాట్లాడాలి. పొరపాటున ఫ్లోలో మాట్లాడారు, వెనక్కి తీసుకుంటున్నానన్న తర్వాత దాని మీద మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది.